మనం ఒక చిన్న పని చేయాల్సినటువంటి కార్యక్రమం. దయచేసి అందరూ కూడా ఈటల రాజేందర్ అన్న గారి నాయకత్వం దయచేసి చెప్తా ఉన్నామా, ప్రతి ఒక్కరు కూడా చేయి లేపాలా. ఇక్కడ మీరు వర్ధిల్లాలి అంటే సింగపూర్లో కూర్చున్న హరీష్ రావు ఇంట్లో కరెంటు పోవాలి. దయచేసి భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఈటల రాజేందర్ అన్న గారి నాయకత్వం, కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే ఈటల రాజేందర్ అన్న గారి నాయకత్వం. అనేక సంవత్సరాలుగా ఆ మైక్ చక్కగా చూసుకో, వినబడుతుందా? అక్కడ దాకా వినబడుతుందానే? ఇలా మాకు కూడా తెలిసినట్టు పెట్టుకో. మా సమ్మిరెడ్డి గారిని కలిసినప్పుడల్లా అడిగేది, ఒక ఉద్యమ బిడ్డవు, నేను కూడా ఇంతో అంతో ఉద్యమం నుంచి వచ్చిన బిడ్డను, నా పక్షాన్ని ఎందుకు ఉండవు అని కిలుక్కుని నవ్వేది, తప్పించుకోపోయేది. కానీ మొన్న మాత్రం తప్పించుకోకుండా పట్టుకున్న ఇంట్లో పోయి సందర్భం వచ్చింది, నాకు అండగా నిలువ అని చెప్పి కోరితే వారు వెంటనే అంగీకరించి అలా జాయిన్ అయినరు. వారికి శుభాకాంక్షలు. వారితో పాటుగా మా అన్న రాజమల్లన్న రాయమల్ గౌడ్ గారు వారు కూడా జాయిన్ అయినరు, వారు కూడా శుభాకాంక్షలు. వారితో పాటుగా మా దమ్మక్కపేట ఆడబిడ్డలకు, మా యువకులకు, మా అన్నలందరికీ స్వాగతం. సింగపూర్ గ్రామం, ఇతర గ్రామాల నుంచి కూడా వచ్చిండ్రు, ఇంకా వారు జాయిన్ చేసుకోలే, వాళ్ళందరూ కూడా స్వాగతం చెప్తున్నా. అయితే ధర్మన్న మాట్లాడుతూ మరొకసారి నన్ను తిట్టిన తిట్లు గుర్తు చేసిండు. కానీ 4 నెలలు అవుతుంది పేపర్లు చదవక, 4 నెలలు అవుతుంది టీవీలు చూడక. ఎందుకంటే ఆ నమస్తే తెలంగాణలో నాలాంటి ఫోటో పెట్టి మొత్తం భూమిని మింగుతున్నట్టుగా చిత్రీకరించాడు. మొత్తం టీ న్యూస్లో, ఆ టీవీలో మొత్తం భూమిని నేనే చుట్టుకొని కబ్జా పెట్టినట్టుగా చూపించాడు. నేనే రైతు బంధు తీసుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని నాకు గొంగడేసి, నాకు కట్టె పెట్టి, నాకు గోషి పెట్టి ఆ చిత్రీకరించారు. అంటే ఎంత చిల్లరగాల్లో, ఎంత చిల్లర పత్రికలో వాటి చూసిన తర్వాత పత్రికలు బంద్ చేసిన. ఆ పత్రిక చదువుతలేండి, నోటికి వచ్చినట్టు తిడతాడట. ధర్మానికి వచ్చేస్తుంది, ఓడు పుట్టోడని తిడతాడు, ఓడు బక్కోడని తిడతాడు, ఓడు ఇంకోడని తిడతాడు. నేను 20 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నా, 20 ఏళ్ళు ఉన్నా. 20 ఏళ్ళ కాలంలో అతి ఉద్వేగమైనటువంటి క్షణాలలో కూడా మాట పోనించుకోలే, ఎక్కడ మాట పోనించుకోలే. శవాలు మోసి గ్రామాలలో, తెలంగాణ ఉద్యమంలో చనిపోయిన బిడ్డల శవాలు మోసి కూడా రాజకీయాలు మాట్లాడిన తప్ప వ్యక్తిగతంగా ఇక్కడ మాట్లాడలే, ఎవరిని కూడా కించపరచలే. కానీ ఈ చిల్లరగాల గ్యాంగ్ యథా రాజా వాళ్ళ పార్టీ కేసీఆర్ ఎట్లుండో కేసీఆర్ కింద కూడా గట్లే తయారైండ్రు. మనుషులకి హృదయాలు ఉంటాయి. మనం అంటూ ఉంటాం ఊళ్ళో, నీకు గాయమైతే మానుతుంది, దెబ్బ తాకితే గాయమైతే మానుతుంది, కానీ మాటల గాయాలు మానవు, మాటల గాయాలు మానవు. నీవు మనిషివైతే, నీకు మానవత్వం ఉంటే, ఎదుటి వాళ్ళ మీద మాట్లాడుతున్నప్పుడు, ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు మనిషిగా మాట్లాడే ప్రయత్నం చేయి, గాయపరిచే ప్రయత్నం చేయకు, అది మంచిది కాదు. ఇట్లాంటి భాషని, ఇట్లాంటి అహంకారాన్ని
కొద్దిమంది చూసి సంతోషపడుతుండొచ్చు, వెకిలిగా నవ్వుతుండొచ్చు, కానీ ప్రజలు మాత్రం దీన్ని హర్షించరు. ఆ చిల్లర గాల గురించి పట్టించుకోదు సమాజం, గుర్తుపెట్టుకోండి. ఇవాళ నా ఒక్కడి మీద ఏం తప్పు చేసిన నేను, వేణుగోపాల్ గారు చెప్పిండు, ఏం తప్పు చేసిన నేనట మధ్యలో వచ్చి మధ్యలో పోయినట. అంతేనా? మధ్యలో వచ్చి మధ్యలో పోయినా నేను. ఈ పార్టీ చరిత్ర 21 సంవత్సరాలు. ఈ పార్టీ చరిత్ర 21 సంవత్సరాలు. అందులో నేను 19 సంవత్సరాలు ఉన్నా ఈ పార్టీలో. 19 సంవత్సరాలు ఉన్నా. నేను మధ్యకొచ్చి మధ్య ఎట్లా పోయినున్నైత. ఒకనాడేమో భూ కుంభకోణాలు చేసింది కాబట్టి బయటికి పంపించిన అంటాడు. మన దమ్మక్కపేట, నాకు తెలిసి దమ్మక్కపేట వచ్చినట్టుంది, నా సహచర మంత్రి హరీష్ రావు పోతా పోతా పంట పొలాల్లో ఉన్న నలుగురు మహిళల్ని కలిసి వాళ్ళని పిలిపించుకొని గేట్ కాడికి, అమ్మా నేను తెలుసా? వాళ్ళకి ఏం తెలుస్తుంది? తెలిస్తే ఇట్లా తెలుస్తాడు. ఎందుకంటే సాగు కాడ కాదు పరిచయమైనోడు, పెళ్లి కాడ పరిచయమైనోడు, ఆపద కాడ పరిచయమైనోడు, నీకెట్లా తెలుస్తుంది? ఆయన ఏమంటాడు, ఈటల రాజేందర్ అంటాడు ముఖ్యమంత్రి సీటుకే ఎసరు పెట్టిండమ్మా అంటాడు. దమ్మక్కపేట ఆడబిడ్డల వల్ల నాకెవరో నేను మళ్ళీ చూసి దొరుకుతాను. నేను ముఖ్యమంత్రి సీటుకి ఎసరు పెట్టినా గట్ట కనపడతానా? నేను ఏమడిగినా, అయ్యా ముఖ్యమంత్రి గారు నీ దండం పెడతాం, మేము కూడా మంత్రులమే, మేము కూడా మనుషులమే, మాకు కూడా కింద తెలివి ఉంటుంది, మాకు కూడా ప్రజలతో పరిచయాలు ఉంటాయి, మాకు కూడా వాళ్ళ బాధలు తెలుస్తాయి, ఇంకా వీరికి చెప్పే ప్రయత్నం చేసినాం, వాటిని పరిష్కరించే ప్రయత్నం చేయమని చెప్పి అడిగింది. తప్ప అమ్మా? నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారు, నువ్వు ఫామ్ హౌస్లో ఉంటావు కదా, నువ్వు ఫామ్ హౌస్లో ఉంటావు, నువ్వు ప్రగతి భవన్లో ఉంటావు, ఎట్లా తెలవాలి నీకు భర్త చనిపోయిన ఆడబిడ్డకు పెన్షన్ రాలేదని? ఎట్లా తెలవాలి నీకు కొత్తగా పెళ్లి చేసుకున్న జంటకు తెల్ల రేషన్ కార్డు రాలేదని? ఎట్లా తెలవాలి నీకు మా వాళ్ళు ప్లాస్టిక్ షీట్ల కింద, మా వాళ్ళు గుడిసెలల్లో వర్షాకాలం వస్తే నరకాన్ని అనుభవించేటువంటి వేదన నీకు ఎట్లా తెలవాలి ముఖ్యమంత్రి గారు? ఎనుకడెప్పుడో రాజరికంలో రాజులు ఉన్ననాడు రాజు కూడా అప్పుడప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారు అని చెప్పి మారువేషంలో వచ్చేటోడట. కానీ నీకు అది కూడా లేదు. నేను ప్రజలు కలవరు. నాకు తెలిసి నా 40-50 ఏళ్ళ వయసులో ఇంతవరకు ప్రతి ముఖ్యమంత్రి పొద్దున పూట ప్రజలు కలుస్తాడు, ప్రతి ముఖ్యమంత్రి గారు కలుస్తాడు, కానీ ఈ ముఖ్యమంత్రి గారు కలవడు. నా 40 ఏళ్ళ జీవితంలో నాకు బుద్ధిరిగిన కాంచెల్ని చూసిన నేను ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, ఆఫీసర్లకి, కలిసే వాళ్లకు, సంఘ నాయకులకు సాయంత్రం పూట 3 గంటల నుంచి 6 గంటల వరకు కలుసుకునే భాగ్యం ఉంటుంది. కానీ ఈ ముఖ్యమంత్రి గారు కలవడు. చివరికి మాలాంటి వాళ్ళం కూడా పోతాయి. మాలాంటి వాళ్ళం ఎక్కడన్నా సమస్య ఉంటే సమస్య చెప్పుదామని చెప్పి పోతే ప్రగతి భవన్లో పోలీసులు గేట్ల కాడ ఆపుతారు కదా. ఏమడిగినాం మేము? మమ్మల్ని మంత్రిగా చూడకపోతే మనిషిగా చూడమని చెప్పి అడిగినాం తప్ప కేసీఆర్ గారు గదడిగినాం. కానీ నీ కుర్చీ అడగలే మేము, ఇప్పుడు మేము మాట్లాడుతున్న మిత్రమా హరీష్ రావు, నీకు తెలియదా ఈ బాధ? నువ్వు అనుభవించలేదా ఈ బాధ? నువ్వు అబద్ధం ఆడుతున్నావు. నీ ఇంట్లో నీ ఇల్లాలని అడుగు, చెప్తుంది. నువ్వు ఏడిస్తే తడిసిన మెత్తలు సాక్ష్యం ఉంటుంది, గుర్తుపెట్టుకో. నేనే కాదు ఏడ్చింది, నువ్వు కూడా ఏడ్చినావు. నాతో పాటు 100 మంది ఏడ్చిన సందర్భాన్ని. ఇవాళ నాలాంటి వాడిని గడ్డి పోసలాగా ఊదాలని చూసిండు, కానీ ఇది గడ్డి పోస కాదని అర్థమైపోయింది. ఇవాళ ఇది గడ్డపారని. నీకు నీ అమ్మ ఎంత ప్రేమ, నాకు నా అమ్మ కూడా అంత ప్రేమ. నీకు నీ నియోజకవర్గంలో ఎంత ప్రేమిస్తారో మా తల్లులు, మా అన్నలు, నన్ను కూడా ఇక్కడ ప్రేమించారు మా తల్లులు, మా అన్నలు, గుర్తుపెట్టుకో. నువ్వు అనుకుంటున్నావు నీ బొమ్మ పెడితే నాకు ఓట్లు పడ్డాయని. కాదు, అది నిజమే అయితే నీ బొమ్మ పెట్టిన వినోద్ కుమార్ ఓడిపోవద్దు, నీ బొమ్మ పెట్టుకున్న నీ బిడ్డ ఓడిపోవద్దు. కేవలం నీ బొమ్మకు మాత్రమే ఓట్లు పడలేదు బిడ్డ,
ఓట్లు పడ్డాయి. కాలుకు ములిగితే పన్నుతో పికిన మా ప్రజలకి ఎక్కడ కన్నీళ్ళు ఉంటాయో, ఎక్కడ కష్టం ఉంటుందో వాలిపోయిన మా తల్లి దగ్గరికి అమ్మా నీ కష్టం ఏందని చెప్పి అడిగిన అట్లా ప్రేమ సంపాదించుకున్న బిడ్డలం మేము. అందుకే ఇన్నిసార్లు మాకు ఓట్లేసి గెలిపించారు. నీలాగా మాటల గారడితో గెలవలే, పనిచేసి ఒళ్ళు వంచి గెలిచిన కాబట్టే ఇవాళ స్థిరంగా నిలబడగలిగిన మీ ముందని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఇవాళ హుజరాబాద్ నేను గర్వపడుతున్నా. ఉద్యమకారుడిగా మీ ప్రేమను పొందిన మావాడు కొట్లాడుతుండే మహబూబ్ నగర్లో, మావాడు కొట్లాడుతుండే అసెంబ్లీలో, మావాడు కొట్లాడుతున్నాడు కరీంనగర్లో, మావాడు ఉన్నాడు మహబూబ్ నగర్ జైల్లో, మావాడు ఉన్నాడు కరీంనగర్ జైల్లో అని చెప్పి ఉద్యమ బిడ్డగా గర్వపడ్డారు మీరు. నేను మంత్రి అయినాడు నేను ప్రకటించుకున్నా, అరే నాకు లేక అవకాశం వచ్చింది, నీరెడి కాడు తన మడి ఎట్లా ఎండబెట్టుకోడో ఈ నియోజకవర్గంలో మా ప్రజల రుణం తీర్చుకోవాలని చెప్పి ప్రయత్నం చేసిన మాట వాస్తవం కాదా అని చెప్పి అడుగుతున్నా. నన్ను పట్టుకొని ఏమీ అభివృద్ధి చేయాలని చెప్తాడు ఆ మంత్రి వచ్చి. ఇవాళ అభివృద్ధి చేసుకున్నాం ఇక్కడ, అభివృద్ధి చేసుకున్నాం ఇక్కడ. ఇవాళ రాజీనామా చేస్తే పనికి రాకుండా పోవాలి, నేను దేనికి పనికి రాకుండా పోవాలి. కానీ రాజీనామా చేసి కూడా మా ప్రజల రుణం తీర్చుకున్నందుకు గర్వంగా ఉంది. అలా రాజీనామా చేసి ఏమి తెచ్చినా, రాజీనామా చేసి తెలంగాణ మొత్తంలో రాని గొర్రెలిక్కడ ఇప్పించగలిగిన రాజీనామా చేసి ఏం తెచ్చినా మా ముసలి తల్లులకి, నా భర్తలు చనిపోయినటువంటి ఆడబిడ్డలకి అన్నమో రామచంద్ర అని చెప్పి పేదరికంలో మగ్గేటువంటి మా ఆడబిడ్డలకి పెన్షన్ ఇప్పించగలిగిన, ఇవాళ పెన్షన్ ఇప్పించగలిగిన, రేషన్ కార్డు ఇప్పించగలిగిన. ఇక్కడ ఇవాళ ఎన్నడూ లేనిది 7-8 సంవత్సరాల కాలంలో దళిత బిడ్డల గురించి పట్టించుకొని ముఖ్యమంత్రి ఆయన మెడలు వంచి నా అంబేద్కర్కి దండ వేయించగలిగిన, జై భీమ్ అనిపించగలిగిన. అంతేకాదు దళితుల కోసం నేను ప్రాణత్యాగం చేస్తానని చెప్పి ప్రకటన చేసి 15 లక్షల రూపాయలు చొప్పున ఇవాళ దళిత బంధు పథకాన్ని ఇప్పించగలిగిన. అది ఎంతవరకు సఫలమవుతుంది, అది మోసమా, అది నిజమా, నేను దాని జోలికి పోను. కానీ ముఖ్యమంత్రి డిమాండ్ చేస్తున్నా, దీన్ని నా హుజరాబాద్లో ఎన్నికల లోపే 15 లక్షల రూపాయల పైన పూర్తి స్వేచ్ఛ అధికారం వాళ్ళకే ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. లేకపోతే నువ్వు మోసం చేస్తావు. ఒడ్డెక్కేదాకా ఓడమల్లప్ప, ఒడ్డెక్కినాక బోడమల్లప్ప అనేది. ఎందుకంటే ఇంతకు చెప్పిండు 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పినాం, ఇవ్వలేకపోయినాం. ఇల్లు కట్టిస్తా అని చెప్పినాం, కట్టించలేకపోయినాం. ఇట్లాంటి అనేక హామీలు ఉన్నాయి, అవి ఎక్కడ కూడా అమలు కాలే. ఇది కూడా అమలు అవుతుందో లేదో అనే భయం ఉన్నది. ఇది అమలు చేయాలంటే 2 లక్షల రూపాయలు కావాలని చెప్పి నేను చెప్పలే, జమ్మికొట్ట దుబ్బల మీద కేసీఆర్ చెప్పిండు. ఈ 2 లక్షల రూపాయలు నిజంగానే దళితుల కోసం ఖర్చు పెట్టాలంటే ఎన్నేళ్ళు పడుతుందో తెలుసా? నేను పైసల మంత్రి చేసిన, ఆర్థిక మంత్రి చేసిన, నాకు తెలుసు ఆర్థిక మీద 40 ఏళ్ళు పడుతుంది. మొత్తం తెలంగాణలో దళిత బిడ్డలకి, దళిత కుటుంబాలకి 15 లక్షల రూపాయలు చొప్పున ఇవ్వాలంటే 2 లక్షల రూపాయలు ఖర్చు అయితే, ఆ 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాలంటే ఈ రాష్ట్రంలో 40 సంవత్సరాలు కావాలి. నీకు ఇచ్చింది అధికారం ఎప్పటి వరకు ఇచ్చినాం? 40 ఏళ్ళ వరకు ఇచ్చినామా మనం? 2023 వరకు మాత్రమే ఇచ్చినాం. ఉంటే గింటే 2 ఏళ్ళు ఉంటావు, 40 ఏళ్ళు ఉండవు. ఎవరిని మోసం చేస్తావు? ఎవరి తెలివి తక్కువ చెప్పి భావిస్తున్నాను. ఇవాళ ఒకటే చెప్తాను చెవులన మా ఉమ్మక్క, అన్న 50,000 రూపాయలు చొప్పున ఇస్తారట, 1,00,000 రూపాయలు చొప్పున ఇయని అమ్మ అన్న. నేను ఏంటిది? అది నేనే పెట్టించినప్పుడు నా ఒడ్డెర బిడ్డ, నా రజక బిడ్డ, నా నాయి బ్రాహ్మణ బిడ్డ, నా ఎరుకల బిడ్డ గుడిసెలు వేసుకొని ఎక్కడ ఖాళీ జాగాలు ఉంటాయో అక్కడ బతికే బిడ్డలు, సంచార జాతుల వాళ్ళు, పూసలు అమ్ముకునే బిడ్డ, గాజులు అమ్ముకునే బిడ్డ, బోళ్ళు అమ్ముకునే బిడ్డ, వాళ్ళకు బ్యాంక్ అకౌంట్ ఎక్కంటాయి, వాళ్ళు బ్యాంకు మెట్టు కూడా ఎక్కలేరు, వాళ్ళకు రుణం ఇవ్వలేరు ఏ బ్యాంక్ కూడా అని చెప్పి బ్యాంకులతో సంబంధం లేకుండా 50,000 రూపాయలు చొప్పున ఇవ్వండి, క్యాష్ చెక్ ఇవ్వండి అని చెప్పి అప్పుడు నేనే పెట్టించిన. 1,00,000 రూపాయలకు 20,000 రూపాయలు వాళ్ళు కడితే 80,000 రూపాయలు గవర్నమెంట్ ఇచ్చినట్టు నేనే పెట్టించినప్పుడు. 2 లక్షల రూపాయలు కావాలంటే 45,000 మీరు కడితే, 60,000 మీరు కడితే 1,40,000 రూపాయలు
గవర్నమెంట్ ఇచ్చినట్టు పెట్టించిన అది కొంతమందికి ఇవ్వగలిగినాం. మళ్ళీ దుకాణం బంద్ అయిపోయింది. ఇక్కడ తెరుచుకున్నది మన దుకాణం. ఎక్కడ? హుజురాబాద్లో తెరుచుకున్నందుకు సంతోషపడుతున్నాం. మళ్ళా నా గాజులు అమ్ముకునే తల్లికి, నా ఒడ్డెల తల్లికి, నా ఎరకల తల్లికి 50,000 రూపాయలు చొప్పున ఇస్తారట. అది స్వాగతిస్తున్నా నేను. ఈ నియోజకవర్గంలో అన్ని కుటుంబాలకి ఇవ్వాలని చెప్పి కోరుతున్నాను. పేదరికానికి కులంతో సంబంధం లేదు సుమా. ఆకలికి, దుఃఖానికి, కన్నీళ్ళకి కులంతో సంబంధం లేదు. నేను ఒక ఊర్లో ఎలబాక్ అనే ఊర్లో చూసిన స్వయంగా. వాళ్ళు వైశ్యులు, వాళ్ళకి బిడ్డలు ఉంటే పెళ్ళిళ్ళై వెళ్ళిపోయింది. వాళ్ళిద్దరూ, ఒకరు 65 సంవత్సరాలు, ఒకరు 67 సంవత్సరాలు. ఏందమ్మా అని అడిగిన, బిడ్డ అని ఏడ్చుకుంటూ వచ్చింది. ముఖంలో కళ లేదు, కళ్ళల్లో రక్తం లేదు. నేను అడిగిన, ఏందమ్మా ఇట్లున్నానని. బిడ్డ, నా వయసు 65, ఆయన వయసు 67, మాకెవరు లేరు. నేను ఇప్పుడు కూలిపోయి ఆ కూలి పైసలతో పోషిస్తున్న నా కుటుంబాన్ని అని చెప్పినప్పుడు ఎంత దుఃఖం వస్తే చెప్పండి. ఒక 65 సంవత్సరాల ముసలామె సుఖపడవలసిన సందర్భంలో ఎవరు దిక్కు లేక కూలీ పనికి పోయి పోషించుకునే తల్లి, ఆమె కొమిటి తల్లే కావచ్చు కాక, కానీ ఆ కొమిటి తల్లికి సపోర్ట్ కావాలనేది ఒకసారి మీరు చెప్పండి. వాళ్ళు కొద్దిమంది ఉండొచ్చు కాక, కానీ సపోర్ట్ కావాలి. అందుకే నేను అడుగుతున్న ఈ వేదిక నుంచి ముఖ్యమంత్రి గారు, పేదరికానికి, కన్నీళ్ళకి కులంతో సంబంధం లేదు. పేదలందరికీ కూడా మీరు 15 లక్షల రూపాయలు చొప్పున డిమాండ్ చేస్తున్నారు. ఇవాళ రెండో డిమాండ్ చేస్తున్నా. నీకు తెలియదు, మీరు అనుకుంటాను అక్కడనే కూర్చొని నా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇస్తే నేను చేస్తున్నాను. నీకు తెలియదు చాలా విషయాలు. ఇవాళ డిమాండ్ చేస్తున్నా నేను. నీ డబుల్ బెడ్రూములు అది కలగానే మిగిలిపోయింది. నువ్వు అంటున్నావు 4,000 ఇస్తే 2,000 కట్టాను. ఎస్, 4,000 ఇస్తే 2,000 కట్టాను నేను. ఎందుకంటే ఇప్పుడు కట్టేవాడు దొరుకుతలేడు, భూములు దొరుకుతలేవు. నేను అడుగుతున్న ఈ వేదిక నుంచి వెళ్ళి, ముఖ్యమంత్రి గారు, మీకు మా ప్రజల ఓట్లు కావాలి కాబట్టి ఇవాల్టికైనా నా మీద కసితో, నా మీద కోపంతోనైనా వాళ్ళ జాగాలలో ఇల్లు కట్టుకునే జీవో ఇవ్వమని చెప్పి డిమాండ్ చేస్తున్నా. మీరు ఇచ్చింది 2018 ఎన్నికలప్పుడు మీరు చెప్పిండ్రు, ఈసారి మీ జాగాలో ఇల్లు కట్టుకునే జీవో ఇస్తా అని చెప్పింది. ఇప్పటి వరకు కూడా ఇవ్వలేదు. మాటలు కోటలు దాటుతాయి, కాళ్ళు మాత్రం తండ్రులు దాటవు. ఇంతమంది వేణుగోపాల్ గారు మంచి మాట చెప్పిండు. నిన్న ఇచ్చిన హామీ మర్చిపోయింది అనుకుంటాడు. అంటే ప్రజలు షార్ట్ మెమరీ అనుకుంటాడు ఆయన, కానీ గుండెల్లో దాచిపెట్టుకుంటున్న విషయం వీరికి తెలియదు. ఇవాళ మీరు చెప్తున్న మాటలన్నీ కూడా దాచిపెట్టుకుంటున్నారు. సందర్భం మధ్య కర్రగాచి వాత పెట్ట సిద్ధంగా ఉన్నది ప్రజలు గుర్తుపెట్టుకో. ఇవన్నీ చెప్తే ఒడిసేది కాదు. నా ఒక్కడి మీద ఇంతకుముందు చెప్పింది, గ్రామాలే దావతలకు అడ్డాలైపోయినాయి. మా ఆడబిడ్డల బాధ ఏందో తెలుసా? వీడు తాగిపిచ్చి పుచ్చుకొని అలవాటు చేస్తే రేపు మళ్ళీ వీడు వెళ్ళిపోయిన తర్వాత బాధ ఏంది, నా భర్త బాధ అనుకుంటాను. అది పుక్కడికే వస్తుండొచ్చు. రేపని రోగం వస్తే నయం ఎట్లా చేయాలనుకుంటాను నా తల్లికి. ఇవాళ అది నిజం కాదా? ఎండన వచ్చిందా వీళ్ళు ఎప్పుడన్నా? పచ్చడి సంసారంలో చిచ్చు పెడుతున్నారు. మా పిల్లగాళ్ళను కూడా, మా యువకులను కూడా ప్రలోభపెట్టే ప్రయత్నం చేస్తున్నావు. ఇది మంచిది కాదని చెప్తున్నా. నీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే చెప్పుకో. నేను ఇది ఇచ్చినా, అది ఇచ్చినా, నాకు ఓట్లు వేయమని చెప్పుకో. కానీ మద్యాన్ని ఏరులై పారించి, నోట్ల కట్టలు పెట్టి మనుషులు కొనుక్కొని, నీకు ఏ గుడి కావాలి, ఏ సంఘ భవనం కావాలని చెప్పి కట్టించి పైసలు ఇచ్చుకుంటా కనబడిస్తాను. ఇప్పటిదాకా ఒక ఫోన్ వచ్చింది, ఇల్లంతకుంటలో ఇల్లు తిరుగుతున్నానన్న కనపడ్డ మగోని కళ్ళ కూడా కండవ కప్పుతున్నా అని. ఇంట్లోకి పోతారట, కండవ కప్పుతారట. ఉంటుందా? ఇష్టం లేని సంసారం నడుతుందా? ఇది కూడా గంతే. ఇష్టం లేని సంసారం ఎట్లా నడవదో, బలవంతపు పెళ్ళి ఎట్లా సక్సెస్ కాదో, బలవంతపు కండవ కప్పే పద్ధతి సక్సెస్ అవుతుందా? కాదు. కప్పుకుంటారు భయానికి, కానీ ఓటు నీకేరు బిడ్డ, ఓటు మళ్ళీ ధర్మానికే ఇస్తారు. ఓటు నాలాంటి వారికి వేస్తారు. ఓటు నాలాంటి వారికి వేస్తారు. ఇవాళ హుజురాబాద్ నియోజకవర్గం, నువ్వు అనుకుంటున్నావు మా వాళ్ళు ఎడ్డోళ్ళని, నువ్వు అనుకుంటున్నావు మా వాళ్ళు చదువురాలని, నువ్వు అనుకుంటున్నావు మా వాళ్ళు మోసం చేయొచ్చని. మా వాళ్ళు మోసానికి గురేటోళ్ళు కాదు.
మా సమ్మిరెడ్డి ఊరు దమ్మక్కపేట. ఇప్పుడు చైతన్యం వచ్చిందా? 30 ఏళ్ళ క్రితం చైతన్యం వచ్చింది గడ్డ మీద. నా హుజురాబాద్ తెలంగాణ మట్టిలోనే ఉంటుంది రేషం, తెలంగాణ మట్టిలో ఉంటుంది చైతన్యం. అందులో మరీ ముఖ్యంగా హుజురాబాద్లో ఉన్న చైతన్యం ఎక్కడ ఉండదు. గా చైతన్యవంతమైన మన హుజురాబాద్లో నువ్వు డబ్బులు పెట్టి మద్యాన్ని పారించి దాల్ బోల్ చేస్తా అంటే సాగదిక్కడ సాగుతుంది కావచ్చు నీ దగ్గర, కానీ మా దగ్గర సాగదు. ఇక్కడ సాగేది ధర్మం, ఇక్కడ గెలిచేది ఈటల రాజేంద్ర రెడ్డి గెలితే గుర్తుపెట్టుకో. ఎన్ని ఫ్లెక్స్లు కడుతున్నారు, పోళ్ల మీద రాతలు, గోడల మీద రాతలు, ఎక్కడ ఫ్లెక్స్ ఉంటే అక్కడ వాళ్ళ మొక్కలు కనబడతాయి. నేను అన్న, అరే మా వాళ్ళు ఫోన్ చేస్తాను అన్న, వాళ్ళు 50 ఫ్లెక్స్ పెట్టి నీ ఫ్లెక్స్ పెట్టావా అని. అరే నా ఫ్లెక్స్ ఎందుకు అని చెప్పి నేను అడిగిన. అన్న వాళ్ళు 50 పెట్టింది, నేను 5 అని పెట్టరా అంటాను. అరే అది పుక్కడ తీసుకున్న పైసలు, కాళేశ్వరం పైసలు, పుక్కడ పైసలు అవి కడతాను, మరి నాకెక్కడికి తేవాలని నేను అడిగిన. ఏదైనా చేసి దండం పెడితే పెట్టి అంటారు. నేను చెప్పిన అట్లా కాదు బిడ్డ, వాళ్ళ ముఖాలు వాళ్ళ ఫోటోలు ఫ్లెక్సీల మీద ఉంటాయి. గాలితో అయితే చిరిగిపోతుంది, వర్షం అయితే కొట్టుకపోతుంది. కానీ ఈటల రాజేంద్ర గారి ఫోటో ఎక్కడ దొరికినా హుజురాబాద్ పైన గుండెల్లో ఉందని చెప్తున్నా. అది వర్షానికి చిరిగిపోదు, అది గాలికి ఎగిరిపోదు, అది పర్మనెంట్గా ఉన్నది. ఎప్పటి వరకైతే మళ్ళీ మీకు నష్టం చేయను, ఎప్పటికైతే మీరు నాకు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేయను, ఎప్పటి వరకైతే మీ కాలుకు ములిగితే పనితో పీకుతానో అప్పటి వరకు నా ఫోటో మీ ఉదయాల్లో పర్మనెంట్గా ఉంటుందని చెప్పి భావిస్తున్నాను. అట్లా ఉంచుకునే ప్రయత్నం చేస్తాను. నేను ఉంచుకున్నా కాబట్టే 20 ఏళ్ళున్నా. ఉంచుకుంటేనే మళ్ళీ ఉంటుంది తప్ప దానికి భిన్నంగా ప్రవర్తిస్తుండే ఆస్కారం లేదు. ఈ పదవి మా అమ్మ ఇవ్వలే, ఈ పదవి మా నాన్న ఇవ్వలే, ఈ పదవి మా హుజురాబాద్ ప్రజలిస్తే వచ్చిన పదవి. నేను మీ అందరికీ ఇవాళ జైన్ అవుతున్న వారిని అందరికీ కూడా ఒకటే చెప్తున్నా, నాకు ఈ ఆర్పాటాలు లేకపోవచ్చు, ఇన్ని వేల లక్షల పోస్టర్లు, లక్షల కరపత్రాలు, మీ పాటలు పాడే వ్యాన్లు, మనుషులు, కార్లు, కథ కార్యక్రమం ఉండొచ్చు, కానీ నాకు ఏం లేదు. నాకు ఒకటి ఉన్నది, మీ ప్రేమ ఉంది నాకు, మీ ఆశీర్వాదం ఉంది నాకు. నేను అంటున్నా, నువ్వు ఎక్కడో సిద్ధిపేట నుంచి వస్తాడు మా యాదవ్ కోటి ఏమంటాడు. అరే ఈటల రాజేంద్ర కులం ఉందా కులం ఈటల రాజేంద్రకి? ఈటల రాజేంద్ర అంటాడు పొత్తుల సద్ది. ఎవరు అనుకుంటే వాళ్ళ కుటుంబంలో ఒక భాగస్వామి నేను, ఎవరు అనుకుంటే వాళ్ళ కుటుంబంలో ఒక భాగస్వామి నేను. అన్నా అంటే నేను ఉన్నా అంటాను. ఆపద రావద్దని కోరుకుంటా, కానీ ఆపద వస్తే మాత్రం ఈ అన్నని ఇంట్లో ఇంటికి అంటాడు, గుర్తుపెట్టుకో. గట్ల చేసుకుని ఈ స్థాయికి వచ్చిన నేను వాళ్ళు అంటున్నట ఈటల రాజేంద్ర గారికి గెలిస్తే ఏమవుతుంది? అరే ఈటల రాజేంద్ర బట్టి రాజీనామా చేస్తే కింద వచ్చినాయి. ఈటల రాజేంద్ర గెలిస్తే ఈ రాష్ట్ర శకలే మారిపోతాయి, గుర్తుపెట్టుకో. ఈ రాష్ట్ర శకలే మారిపోతాయి. ఈటల రాజేంద్ర ఆత్మగౌరవానికి ప్రతీక ఈ బిడ్డ. ఈటల రాజేంద్ర పేదోళ్ళ సర్ది బువ్వ ఈ బిడ్డ. ఈటల రాజేంద్ర రేపు సభలు నిలబడి మాట్లాడితే పేదోళ్ళ కన్నీళ్లను ఆవిష్కరించే గొప్ప ప్రయత్నం చేస్తాడు ఈ బిడ్డ. ఎవడు పుక్కడికివ్వడు, అడుక్కుంటే రాదు హక్కు, కొట్లాడితే వస్తుంది హక్కు. కొట్లాడే బిడ్డ ఈ బిడ్డ, గుర్తుపెట్టుకోండి. అందుకే నేను మీకు ఇప్పటికే కాలాతీతమైంది కాబట్టి నేను ఒక్కటే మీకు విజ్ఞప్తి చేస్తున్నా, వాళ్ళు ఎన్ని ఇచ్చినా తీసుకుంటారు పేదరికంలో. రేషం ఉన్నప్పటికీ తీసుకోకపోరు. కానీ మర్చిపోకండి, ఇవాళ నా గుర్తు కమలం పువ్వు గుర్తు. ఇవాళ నా జెండా కాషాయ జెండా కాబట్టి, నా నాయకుడు నరేంద్ర మోడీ గారు కాబట్టి మర్చిపోకుండా ఎక్కడికక్కడ ఏ ఇంటికి ఆ ఇల్లే, ఏ వాడకు ఆ వాడ, ఏ కులానికి ఆ కులం, ఏ గ్రామానికి ఆ గ్రామం పట్టుబట్టి జట్టుగట్టి నా ఓటు ధర్మానికే, నా ఓటు న్యాయానికే, నా ఓటు పువ్వు గుర్తుకునే పద్ధతిలో కూడా నిండు మనసుతో ఆశీర్వదించమని చెప్పి కోరుతూ సెలవు తీసుకున్నా. జై తెలంగాణ, జై బీజేపీ, పువ్వు గుర్తుకే